హాయ్ అండి, ప్రేక్షక దేవుళ్ళందరికీ ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే నా పేరు ప్రశాంత్ కుమార్ రెడ్డి, దువ్వూరు మూవీ ఆర్టిస్ట్ని. టీవీలో ఒక వెబ్ సిరీస్ ఓటీటీ మూవీ దాడి జనార్దన్ రావు గారు, మా గురువు గారు, బాబాయ్ అని పిలుచుకుంటున్నాం ఆత్మీయంగా. ఆయన ఎన్నో ఏళ్ళ నుంచి సినిమా అనే ఫ్యాషనిటీలో ఆల్మోస్ట్ ఆల్ ఒకటి ఫస్ట్ ఎపిసోడ్ అయితే రిలీజ్ చేశారు. ఇప్పుడు సెకండ్ ఎపిసోడ్ ఓర్వశి ఓటీటీ ఛానల్లో ఓటీటీ మూవీగా త్వరలో మీ ముందుకు వస్తుంది. ఆత్మ ప్లస్ ఆత్మ వర్సెస్ చిత్రగుప్త అనే కాన్సెప్ట్తో సోషల్ ఫ్యాంటసీ మూవీని చాలా చక్కగా రాసుకొని స్క్రీన్ ప్లే అన్నీ చేసుకుంటూ, అదేవిధంగా నా తమ్ముడు డిఓపిగా ఓ వెంకటేష్ గారు చాకచక్యంగా చాలా చక్కగా తీశారు. ఆల్మోస్ట్ ఆల్ దాంట్లో ఒక సీన్ అయితే ఆ రోజు 2 కెమెరాలు ఫ్లై కెమెరాలు కూడా పెట్టామండి. ఒక సీన్ అయితే వచ్చింది, చాలా చక్కగా వచ్చింది. అదేవిధంగా దాంట్లో యాక్ట్ చేసిన కో డైరెక్టర్స్ బాలమురళీ కృష్ణ గారు, కంగ్రాచులేషన్స్ సార్. ప్రొడక్షన్ మేనేజర్ మనోజ్ కుమార్ ప్రొడక్షన్ మేనేజర్గా చేశారు. అదేవిధంగా యాక్టర్స్గా కూడా టెక్నీషియన్స్ అందరం కలిసి చేసాము. ఇట్స్ ఎ టీమ్ వర్క్ ఫిలిం. మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ పరిపూర్ణ నవ్వించేదానికి, ఒక ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికైతే అది త్వరలో మీ ముందుకు ఓర్వశి ఓటీటీ మూవీగా మీ ముందుకు వస్తుంది. ప్రతి ఒక్కరూ దాన్ని చూసి మమ్మల్ని, మా టీంని అభినందించాలని కోరుకుంటున్నాం. మరి ఒక చిన్న విషయం ఏంటంటే, ఎడిటింగ్ కూడా ఓ వెంకటేష్ గారు ఛాయశ్రీ క్రియేషన్స్ తరఫున ప్రొడక్షన్ హౌస్ తరఫున ఎడిటింగ్ కూడా చేయడం జరిగిందండి. చాలా కలర్ గ్రేడింగు అదనంగా ఏమైనా కూడా ఆ టెక్నికల్ సైడ్ కూడా మొత్తం ఓ వెంకటేష్ గారు చాలా చక్కగా చేసి ఇస్తూ ఉన్నారు. త్వరలో డబ్బింగ్ కూడా పోతూ ఉంది. డబ్బింగ్ కూడా పూర్తి చేసుకొని ఓటీటీ ఆర్ఆర్ కూడా కంప్లీట్ చేసుకొని త్వరలో మీ ముందుకు వస్తాము. ఈ యొక్క ఓటీటీ తర్వాత ఇంగ్లీష్ డబ్బింగ్ అమెరికా లండన్లో రిలీజ్ అవుతుంది. అమెరికా లండన్లో కూడా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మరి ఒక విషయం ఏంటంటే, డైరెక్టర్ దాడి జనార్దన్ రావు గారిని ఒకసారి మాట్లాడాల్సింది. అందరికీ నమస్తే అండి, నా పేరు జనార్దన్. మేము చిన్న ఓటీటీలో సినిమాలు తీసి రిలీజ్ చేస్తుంటాము. నాకు సహకరించిన మా కళాకారులు, ఆర్టిస్టులు అందరూ కూడా లోకల్ వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ముఖ్యంగా నాకు ప్రియమైన సోదరులు, ఈయన నాకే కాదు, యాక్చువల్గా ఈయనకి ఈ సినిమాలో ఒక విలన్ క్యారెక్టర్ ఇవ్వాలని అనుకుంటున్నాను. ఈయన అందుబాటులో అప్పుడు రాలేకపోయాడు. తర్వాత నేను ఏదో క్యారెక్టర్ వేస్తానంటే చిన్న వెరైటీగా ఒక కామెడీ క్యారెక్టర్ చేశాడు. యాక్చువల్గా ఈయన చూస్తున్నారు కదా, ఈయన లుక్ ఎట్టుందో, దాంట్లో విలన్ క్యారెక్టర్ బ్రహ్మాండంగా ఉండేవాడు. వచ్చి లేదు నేను ఏదైనా చేస్తానన్నాడు. సరే కామెడీ క్యారెక్టర్ ఒక చిన్న క్యారెక్టర్ చేశాడు, సూపర్గా చేశాడు. ఇది మా అదృష్టంగా భావిస్తున్నాం. అంటే మాకు ఆ సహకారం ఇచ్చి ఆయన చేసినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. మా ప్రశాంత్ రెడ్డి గారికి, ఈయన ప్రతి ఒక్కరికి కళాకారుడు అన్న వాడు చిన్నవాడు కానీ పెద్దవాడు కానీ అందరినీ గౌరవిస్తూ జనరల్గా వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉంటాడు. అది చాలా మంచి లక్షణం. ఇది అందరికీ ఉండదు. చాలా మంచిగా అందరినీ ఎంకరేజ్ చేస్తాడు. నాకు చాలా సంతోషం, చాలా ఇష్టం కూడా ఈయనంటే. కాబట్టి తొందరలో బిగ్ బాస్ 10లో వచ్చేదానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆ భగవంతుడు ఈయనకు సహకారం ఇచ్చి ఈయన్ని ఆశీర్వదించి దాంట్లో అవకాశాన్ని కల్పించవలసిందిగా మా టీం అందరి తరఫున ఈయనకి ధన్యవాదాలు చెప్తూ భగవంతుని కూడా అందరూ ప్రార్థిస్తున్నాం. మీరందరూ కూడా ప్రేక్షకులుగా ఈయన్ని ఆశీర్వదించండి. మన నెల్లూరు నుంచి ఒక బిగ్ బాస్లో ఒక మంచి ఆర్టిస్ట్ అక్కడికి వెళ్ళాడంటే మన నెల్లూరుకి గర్వకారణం, మన కళాకారులు అందరికీ కూడా ఇది గర్వకారణం. దయచేసి మీరు బ్లెస్సింగ్స్ ఇవ్వండి మా ప్రశాంత్ రెడ్డి గారికి, మా తమ్ముడికి. ఓకే, చాలా థ్యాంక్స్ అండి.